అవకాశంగా తీసుకోవడానికి దారులు వెతికినందుకు మీ విషయంలో కొంతమంది కర్మ అనుభవిస్తున్నారు పాత వాళ్ళు అని చెప్పి ఏంజెల్ చెప్తున్నారండి. ఎవరు వాళ్ళు అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? ఏం అవకాశంగా తీసుకున్నారు, దేనికి దారులు వెతికారు అనేది కూడా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి. వాళ్ళు దాంకొని ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారని తెలియకుండా, వాళ్ళ మీద డౌట్ కూడా రాకుండా మీరు చేస్తున్న పనిని ఎలాగైనా సరే ఆపేయాలి, ఎలాగైనా మీ పరువు తీసేయాలి అని చెప్పి అనుకున్నారంటండి. అండ్ ఇమ్మెచ్యూర్డ్గా చాలా మెచ్యూర్డ్ పీపుల్ అండి, చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళే కావాలని చెప్పి ప్లాన్ చేశారంట. దారులు వెతుకుతున్నారంట. వుడెన్ ఏరియాస్లోని, బోట్స్లోని ఒంటరిగా కూర్చొని వాటర్ మధ్యలో మీకు రావాల్సిన లైఫ్లో రాకుండా చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటారు. ఎలాగైనా సరే మీ లైఫ్ ఏదైతే ఉందో దానిని తలకిందులు చేయాలని చెప్పి ఒక ఫాదర్ ఫిగర్ పెద్దవాళ్ళండి కెమెరాస్లో చూస్తూ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. ఏడిపించేలాగా మిమ్మల్ని ఏడిపించడానికి చూస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని హేట్ చేస్తున్నారండి. ఇంట్లోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారు. బట్ కమ్యూనికేషన్ అనేది డివైన్ అసలు ఒప్పుకోలేదు. సో మిమ్మల్ని జైలుకి పంపిద్దామని కూడా చాలా ప్లాన్లు వేశారండి. ఆ మధ్య డబ్బులు కూడా ఇచ్చారంట మీ విషయంలో. ఇంకా చెప్పండి ఏంజెల్స్. న్యూ బిగినింగే లేదండి అసలు. వాళ్ళు మిమ్మల్ని నేర్పించడానికి కూడా న్యూ బిగినింగ్ లేదు. ఆ కర్మ అనేది ఏదైతే మీ విషయంలో వాళ్ళు ఆలోచించారో ఆ కర్మ అనేది ప్రజెంట్ వాళ్ళు అనుభవిస్తున్నారండి. ఎస్, జస్టిస్ సర్వ్డ్. మిమ్మల్ని కావాలని చెప్పి వేరే దాంట్లో ఇన్వాల్వ్ చేయాలని అనుకున్నందుకు, కావాలని ఏడిపించాలనుకున్నందుకు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అని డ్రామా ఆడడానికి ప్రయత్నించినందుకు, మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ వాడుతున్నందుకు మీ డివైన్కి అసలు నచ్చలేదండి. మిమ్మల్ని బాధ పెట్టడం కానీ మీ లైఫ్లో రావాల్సిందని ఆపడం చూడడానికి అసలు నచ్చలేదు. వాళ్ళు ఆపడానికి చూడడం అనేది ఆ విషయమే నచ్చలేదు అసలు. ఎందుకంటే మీ డివైన్ మీకు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆపడానికి వాళ్ళు ఎవరు కదా. సో వాళ్ళు మీకు డివైన్కి మీతో పాటు డివైన్కి కూడా వ్యతిరేకంగా వెళ్తున్నారు అలాంటి ప్రక్రియలు చేసి. ఓకేనా? సో మీకు జస్టిస్ చేశాను అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారండి. అవకాశంగా తీసుకొని నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి చూస్తున్నారంట. టవర్ మూమెంట్ అయితే ఖచ్చితంగా తెలియరండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. బ్యాక్ స్టాంప్ వేయడానికి దారి కూడా లేదు. ఏడిపించడానికి చూస్తున్నారంట కానీ అవకాశాలు. ఈ విధంగా చేసినందుకు ఒక బేబీ ఫాదర్ పని అయిపోయిందండి. ఎవరైతే వాళ్ళకి మనీ ఇచ్చి చేయమని చెప్పారో వాళ్ళే ప్రస్తుతం వాళ్ళకి బ్యాక్ స్టాంప్ వేశారనమాట. సో మీ పరువు తీయడానికి కుదరలేదు. వాళ్ళని వాడి ఏంటంటే నైబర్స్ అండి, క్లియర్గా నైబర్స్ వాళ్ళని వినియోగించుకొని మధ్యవర్తిత్వం వహించారు చాలా రోజుల నుంచి. ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ చేరవేయడం. సో వాళ్ళకి కుదరలేదు. సో ప్రజెంట్ గొడవలు పడుతున్నారంట ఒకరినొకరు. ఏదైతే చేశారో నెగిటివ్ ఎనర్జీస్ అది రివర్స్ అయిపోయింది. మీ విషయంలో వాళ్ళు చేసింది రివర్స్ అయిపోయింది. మీరు నిలబడ్డారండి. మీకు డివైన్ తోడుగా ఉంది. మీరు ఎప్పుడు అలోన్ కాదు, అప్పుడు అలోన్ కాదు, ఇప్పుడు అలోన్ కాదు. సో మీ పరువు తీయాలని ఎదురు చూస్తున్నారంట డబ్బులు ఇచ్చి. వేరే వాళ్ళు ఎవరికో డబ్బులు ఇచ్చారంట ప్రజెంట్ అండి. వేరే వాళ్ళు ఎవరికో డబ్బులు ఇచ్చారంట, డబ్బులు ఇచ్చి ఎదురు చూస్తున్నారంట. బట్ ఖచ్చితంగా అయితే బ్యాక్ స్టాంప్ వేయలేరు, కర్మ అనేది అనుభవించేస్తారని చెప్పి ఏంజల్స్ చెప్పేస్తున్నారు. ఇంకా క్లియర్గా చెప్పండి ఏంజల్స్. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా మన కలెక్టివ్కి? మీ బ్యాలెన్స్ని తలకిందులు చేయాలి అని చూసినందుకు, మీకు ఫ్యామిలీకి సంబంధించి ఇబ్బంది పెట్టాలని చూసినందుకు, ఎవరైతే నైబర్స్ ఉన్నారో వారి ఫ్యామిలీ మొత్తం తలకిందులు అయిపోయిందండి. వాళ్ళకి స్టక్ అయ్యేలాగా అసలు చేయలేరు, గుడ్ న్యూస్ రాకుండా కూడా చేయలేరు. అండ్ మిమ్మల్ని పంపించేద్దామని అనుకున్నారంట, ఎక్కడికో లగేజ్తో సహా పంపించేద్దామని అనుకున్నారంట. పంపించేద్దాం అనుకున్నారు ఏంజల్ది కొలాబరేషన్ రివర్స్ అయిపోయింది. ఎస్, మిమ్మల్ని పంపించేసి వాళ్ళు ఎక్కడికో కనిపించకుండా వెళ్ళిపోదాం అనుకున్నారంట.
మీకు పని లేకుండా చేసి. దీన్ని డివైన్ క్లియర్‌గా కొట్టి పడేశారండి. వాళ్ళకి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. మిమ్మల్ని ఏడిపించడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ప్రెజెంట్ ఏదో ఒక పర్సన్ అయితే యంగ్ పర్సన్ క్లియర్‌గా ఏదో క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నారంట. హ్యాపీగా ఉన్న మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయాలని ట్రై చేస్తున్నారంట. బట్ ఏ రకంగా కూడా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయలేరండి. ఏంజెల్ కన్ఫర్మేషన్ ఇచ్చేసారు. సో, యూ ఆర్ స్ట్రాంగ్. మీరు అనుకున్న దానికంటే చాలా స్ట్రాంగ్. ఓకేనా? వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా దానివల్ల మీ విలువ ఇంకా పెరుగుతుంది తప్ప, మీ గౌరవం ఇంకా పెరుగుతుంది తప్ప అస్సలు తగ్గదు. సో, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకు అనవసరం. ఓకేనా? వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మీకు అనవసరం. ఎందుకంటే వాళ్ళకి మీరు నచ్చినప్పుడు వాళ్ళు 100 చెప్తారు బయట వాళ్ళతో. కానీ అందులో ఎంత నిజం అనేది మీకు తెలుసు, దేవుడికి మీకు తెలుసు. సో, వాళ్ళు ఏమనుకున్నా సరే, అబద్ధాలు ఆడినా, ఎన్ని క్రియేట్ చేసినా నిజం అనేది ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెలిసి తీరుతుంది. ఇప్పుడు అదే సిచ్యువేషన్‌లో వాళ్ళు ఉన్నారండి. వాళ్ళేంటి అనేది వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నందుకు కర్మ అనుభవించారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు ఆల్రెడీ ఎట్ ద మూమెంట్. అవకాశం లేదు మీ లైఫ్‌లో అవకాశంగా తీసుకొని మీకు బ్యాక్ స్టాంప్ వేయడానికి అవకాశం లేదని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారు. పాస్ట్ పర్సన్‌కి అవకాశమే లేదండి. క్లియర్‌గా అవకాశం లేదు. మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి కావాలని తెలుస్తూ అవకాశంగా తీసుకొని మీరు చేస్తున్న పనిని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని ఏడిపించాలి అని అనుకున్నందుకు స్ట్రాంగ్‌గా జడ్జిమెంట్ ఇచ్చారండి మీ డివైన్ మీకు. స్ట్రాంగ్‌గా అంటే స్ట్రాంగ్‌గా జడ్జిమెంట్ ఇచ్చారు. మిమ్మల్ని బాధ పెట్టలేరండి వాళ్ళు. ఏంజెల్ ఈ విషయంలో మన కలెక్టివ్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ చెప్పండి. ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ యొక్క ఇంట్యూషన్ ఏదైతే ఉందో, మీ సోల్, మీ మైండ్ వాయిస్ ఏదైతే ఉందో అది మీకు క్లియర్‌గా గైడ్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఎవరు ఏంటి అనేది తెలుసుకున్నారు. సో, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మీకు ఆలోచించే మెచ్యూరిటీ వచ్చింది అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారండి. కొంచెం పేషెన్స్‌తో ఉండండి అండ్ కేర్‌ఫుల్‌గా ఆలోచించండి. ఏం చేయాలన్నా సరే బిఫోర్ యాక్ట్ చేయడానికంటే ముందు, అంటే ఆ పనిని స్టార్ట్ చేయడానికంటే ముందు కేర్‌ఫుల్‌గా ఆలోచించండి అని చెప్తున్నారండి. ఓకేనా? అండ్ చాలా హానెస్ట్‌గా, చాలా లాజికల్‌గా ఆలోచిస్తున్నారంట మీరు. సో, ఛాలెంజింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గరకొస్తుంది. సో, చేస్తున్న పనుల్లో కొంచెం డిలే అవ్వడం, కొంచెం ప్లాన్స్ అనేది చేంజ్ చేయడం లాంటివి జరుగుతాయి. ఓకేనా? ట్రూత్ అనేది ఖచ్చితంగా డెలివర్ అవుతుందండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజాన్ని మాత్రం ఎవ్వరూ ఆపలేరండి. యెస్. మీరు చేస్తున్న పనిని ఒకసారి రివ్యూ చేసుకోండి అండ్ రీవాల్యుయేట్ చేసుకోండి. ఏమైనా వాల్యుయేషన్ చేసుకోవచ్చా? ఇప్పటివరకు ఎంత నేర్చుకున్నాం, లేదా ఎంత చేసాం, సో ఎక్కడి వరకు ప్రిపరేషన్ వచ్చింది. ఈ విధంగా మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో, బిజినెస్ కావచ్చు, పని కావచ్చు, వాటెవర్ ఏదైనా సరే దానిలో ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకొని అంత కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? లేదా ఇంకన్నా ఏమైనా చేయాలనేది చూసుకోండి అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారండి. అండ్ ఏంటంటే ఫేవరబుల్ అసెస్మెంట్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అనేది మీకు ఫేవర్‌గా అనిపించే కొన్ని నిజాలనేవి తెలుస్తాయంట. అలాగే కొత్త డైరెక్షన్‌లో మూవ్ అయ్యే టైం వచ్చేసింది. ఓకేనా? ఇప్పటివరకు ఒక పాత్‌లో ఎళ్లారు కదా! ఇప్పుడు ఇంకో పాత్‌లో వెళ్తారంట. కీప్ గోయింగ్. ఏంజెల్ మీకు అడుగడుగునా గైడ్ చేస్తూనే ఉంటారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎప్పుడు ఏ పాత్‌లో వెళ్తున్నారు, ఏ పాత్‌లో వెళ్తే మంచిది, మీ చుట్టూ సిట్యుయేషన్స్ ఏంటి, మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అండ్ మంచిగానా, చెడుగానా, ఈ విధంగా ప్రతి విషయంలోనూ మీకు క్లారిటీ అనేది ఏంజెల్ ఖచ్చితంగా ఇస్తారండి. ఏంజెల్‌కి గ్రాటిట్యూడ్ చూపించండి. అలాగే మీకు ఏ విషయం ఉన్నా సరే ఏంజెల్‌ని తప్పకుండా అడగండి. ఓకేనా? యూనివర్స్‌ని అడగండి, మీ డివైన్‌ని అడగండి. వాళ్ళు ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తారు. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.